ఇక తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కూడా కొన్ని ప్రాంతాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఇవాళ ఏపీలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. ఆవర్తనం ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్రలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడినటువంటి ఆవర్తనంలో కలిసిపోయిందని, దాంతో జూలై 18 వరకు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం మీద ఏపీ, తెలంగాణ రెండు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.